అల్లరమ్మకులు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? ప్రభుత్వం అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పని అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం టీవీలో అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యక్షంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి లేకపోతే వాళ్ళని తుదముట్టించడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు మీరు దాంట్లో? కారణం ఏంటి? పెట్టకంటే ఏదో మొక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి ఏంటిది? ఏం చంద్రబాబు నాయుడు గారు అది గొప్పగా చెప్తారు కదా, ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది, భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది, ఓ తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా. అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు? పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా డిప్యూటీ సీఎం. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం? చాలా తప్పు. ఇవన్నీ క్షమించడానికి సందర్భం సమయం దానికి ఎందుకోసమో దేనికోసమో జరిగిందంటే ఏం లేదు, తలలేదు తొక్కలేదు. ఎందుకు మా జోగి ఇంటి మీద వచ్చి ఈ మొట్టమొదటి దాడి జరిగింది? ఎందుకోసం పెట్రోల్ బాంబులు వేశారు? విజయవాడ నుంచి ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే దానికి సమాధానం ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి ఎవరన్నా మంత్రిని వచ్చి నీ చిప్పు పోయిందని అంటే ఎస్, నేను తప్ప మాట. బుర్రపాడైపోతే కదా ఎలాంటి వస్తాయి. ఇంకెందుకు జ్ఞానం కోల్పోతే కదా ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు జరుగుతాయి ఇవి? దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా? ఏంటిది? ఎంతవరకైనా సరే దీనికోసం పోరాటం చేస్తాం. సరే చట్టాల్లో దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం, కానీ రాజకీయ పరంగా ఇచ్చేది తప్పు. ఒకటి కాదు, 2 కాదు. ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద, మర్నాడు వచ్చి రమేష్ మీద, ఇంటి మీద. అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు, ఎవరు ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? సహజ ఎన్నో సందర్భాల్లో చూసాం. ఏ సందర్భంలో ఇలాంటి సంఘటనలు చూడలే. చాలా దురదృష్టం. సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షణ పడాలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం, కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతాను. ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గ ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటం కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని చూస్తా అని కోరుతున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇలాంటి దుర్మార్గులకి మీరు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఏం జరిగాయో ఆలోచించమని కోరుతున్నాను. ఇది న్యాయమని అడుగుతున్నాను.
మీ ధర్మాన్ని అడుగుతున్నా. ఇంకో పైపెచ్చు కొన్ని పొడవు చూస్తుంటే ఎవరైతే దాడి చేయడానికి వస్తున్న గోండాలు ఉన్నారో వాళ్ళు పోలీసు కలిసి వస్తున్నారు. పోలీసు వచ్చి గోండాలతో కలిసి రావడం ఏంటండి? పోలీసులు గుండా కలిసి రావడం ఏంటి? ఇది ఎక్కడ చూడలే. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకొని వెంటనే అటు నుంచి ఆ యూనిఫామ్ వస్తూ అటు నుంచి తిరిగి మీరు వెళ్ళని వీళ్ళేదని చేయట్టు పెట్టాలి. అది పోలీస్ అంటే, పోలీస్ వ్యవస్థ అంటే, పోలీసింగ్ అంటే అది. తిరిగి కాకుండా వాళ్ళు వీళ్ళు కలిపి పరిగెట్టి జోరుగా నడుచుకొని వస్తున్నారు. దేనికోసం అంటే మీరు చేయండి, ఒకవేళ ఏమైనా అక్కడ ఏమైనా మళ్ళీ తిరుగుబాటు వస్తే మీకు మేము ఎస్కార్ట్ కొండామని చెప్పడానిక పోలీస్ వ్యవస్థ. గోండాలకు వచ్చి ఎస్కార్ట్కి వస్తున్నారా మీరు? గోండాలకు వచ్చి రక్షణకు వస్తున్నారా మీరు? దేనికి? చాలా తప్పు ఇది. ఎక్కడ కూడా గత 30 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడ చూడలే. అసలు పెట్రోల్ పంపు సంస్కృతి ఏంటి? నేనైతే నా చిన్నప్పుడు అప్పుడు ఏది సమైక్య దేయాంధ్ర ఉద్యమం వచ్చింది, ఆ మూమెంట్లో చూశాను. నేను 10th క్లాస్ చదువుతాను. అలాంటి పెట్రోల్ పంపులు, ఎందుకంటే ఆ ఎమోషన్స్ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైంలో. ఆ తర్వాత అలాంటి సంస్కృతి మన రాష్ట్రంలో లేదే. మన దగ్గర లేదు, తెలంగాణ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదే ఇలాంటి సంస్కృతి. మళ్ళీ ఇప్పుడు అప్పుడు చూసాం బిజ్వాడలో ఇలాంటివి. ఆ తర్వాత బిజ్వాడ అంటే ఎంతో సంస్కృతి గల పట్టణం, ఎంతోమంది మేధావులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతో గౌరవ కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నాయి అని ఆ తర్వాతగా పేరు మారి ఎంతో హోందాగా ఉన్న పట్టణం, ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా. అలాంటిది వచ్చి ఇలాంటి సంస్కృతి ఏంటి? మళ్ళీ పూర్వం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. ఈ ప్రాంతాలకు వచ్చి ఆ చెడ్డ పేరుని ఆపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఏమనుకుంటున్నారు మీరు? ఏదో మీరు వచ్చి ఇలాగా వీటికి తాటాడు సభ్యులు కుందరు బెదురుతాయన్నట్టుగా బెదిరించి చేద్దాం అనుకుంటే వైసీపీ పార్టీ బెదరదు. నిన్నటి రోజున మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా రమేష్ని పలకరించినప్పుడు ధైర్యం చెప్పాడు కూడా, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని చెప్పారు, రాజకీయాలు ఈ సాంప్రదాయాలు మంచిది కాదని చెప్పారు. నిన్న ఏదైనా ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పుని డైవర్షన్కి వచ్చి ఏదో ఒకటి తప్పు డైవర్షన్ 100 ఉంటాయి. ఈ కొట్లాట్లా, ఈ పెట్రోల్ బాంబులా, లేదా యాసిడ్ బాంబులా, ఇదా డైవర్షన్కి? చచ్చా, ఏమైంది ఇంగిత జ్ఞానం? నేను అడుగుతాను. మా రమేష్ వచ్చి ఆ మంత్రికి వచ్చేది చిప్పిపోయింది, మంత్రికి కాదు చంద్రబాబు నాయుడికి చిప్పిపోయినట్టు ఉంది. అసలు ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే జ్ఞానం కోల్పోయినట్టు కాదు, చాలా తప్పు ఇది. ఇలాంటి కార్యక్రమాలు చాలా తప్పు, నువ్వు ఎప్పుడు చేయకూడదు ఇలాంటివి. వెంటనే దాన్ని అరికెట్టినప్పుడే అది పడుతాం అంటే నాయకత్వం అంటే. నేను క్షమించను, కేసు పెట్టండి అని చెప్పి బెయిల్